నీ హరిముఖం ఇవ్వు అన్నారు. నీ ముఖం కూడా కాదు, ఏమన్నారు, నీ హరిముఖము అన్నారు. హరిముఖం అంటే ఏంటి? హరి ఫేస్ అన్నమాట. అనగనగనగా అందుకని ఆయన ఏమన్నారు, నారద తప్పించుకొని మహర్షి ఆయన వెళ్ళారు. ఒకానొకప్పుడు విష్ణుమూర్తి వెళ్ళి దగ్గరికి ఆహా వెళ్ళారు. నాకు హరిముఖం వచ్చేసింది, హరిముఖం వచ్చేసిందని చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు ఏమైంది, ఇంకా చక్కగా హ్యాపీగా ఉంటున్న సమయంలో అందరూ నారద మహర్షి చూసి నవ్వడం అని. ఆ నారద మహర్షికి అర్థం కావట్లేదు, ఎందుకు అబ్బాయి అందరు నవ్వుతున్నారు అనుకున్నారు. నా నవ్వుకుంటూ చూస్తే ఆలోపు విష్ణుమూర్తి గరుడ వాహనంలో లక్ష్మీదేవితో సహా కనపడ్డారనమాట. కనపడితే, నువ్వు నన్ను చీట్ చేసావు కదా, నాకేం చెప్పావు, నువ్వేం చేసావు, వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, నువ్వు నన్ను చీట్ చేసావు, నీ ముఖం ఇవ్వమంటే నాకు ఇంత కోతి ముఖం ఇస్తావా అని చెప్పి ఒక శాపం ఇచ్చారు. ఏమని ఇచ్చారు శాపము, నువ్వు కూడా నాలాంటి కోతి ముఖాల సహాయమే, హెల్పే తీసుకుంటావు. ఎందుకు తీసుకుంటావు, ఒకానొకప్పుడు లక్ష్మీదేవితో నువ్వు చాలా హాయిగా విహారిస్తున్నావు కదా, చక్కగా గరుడు గరుడ వాహనం మీద చక్కగా ఊరేగుతున్నావు, చక్కగా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. అలా ఒకనొకప్పుడు టైంలో ఏమవుతుందంటే లక్ష్మీదేవి నీకు దూరం అవుతుంది. దూరం ఎవరో కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేస్తే నీకు హెల్ప్ కావాలి కదా మరి. అందుకని నాలాంటి కోతులు చాలా మంది ఉంటారు, అప్పుడు వాళ్ళు వచ్చి నీకు హెల్ప్ చేస్తారు, ఇదే నా శాపము అన్నారనమాట. శాపం ఇచ్చిన తర్వాత ఆయనకి చాలా బాధేసేసింది. మనం కూడా ఏం చేస్తాం, కోపంలో తిట్టేస్తాము, తర్వాత అయ్యో ఎందుకు తిట్టానా అని ఫీల్ అవుతాం కదా. నారద మహర్షి కూడా అలా ఫీల్ అయ్యారనమాట. ఫీల్ అయ్యి చాలా బాధేసింది అనమాట నారద మహర్షికి. అయ్యో నా తండ్రిని, విష్ణుమూర్తిని నేను తిట్టేశానే, అయ్యో అమ్మని తిట్టేశానే, శాపం ఇచ్చానే, అయ్యో నేను ఎంత పని చేశాను, నేను అర్జెంటుగా తపస్సు చేసుకోవాలి లేకపోతే ఈ పాపం పోదు, తండ్రి అమ్మ నాకు ఆశీర్వదించండి, నేను తపస్సుకు వెళ్ళిపోతా అని వాళ్ళిద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళారనమాట. అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నారు, నారదా నువ్వేం బాధపడద్దు, ఇదంతా నా ప్లానే. నీకు తెలుసా, కొంతకాలం తర్వాత ఈ భూమి మీద, ఎర్త్ మీద బ్యాడ్ పీపుల్ పుట్టబోతున్నారు. రావణాసురుడు, కుంభకర్ణుడు, వీళ్ళిద్దరూ లోకంలో చాలా 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 బ్యాడ్ చేస్తారు. నేను పుట్టాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అందుకనే నేను వేసిన ప్లాన్ ప్రకారమే నువ్వు నాకు శాపం ఇచ్చావు, అంటే నువ్వు ఇవ్వలేదు, నేనే నీ ద్వారా తీసుకున్నాను నారదా, నీకేం పాపం అంటదు, డోంట్ వరీ అని చెప్పినా సరే నారద మహర్షి చాలా బాధపడిపోయాడు. లే స్వామి నేను తిట్టేశాను, నేను తపస్సు చేసుకోవాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు, బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఎక్కడ ఎక్కడికి వెళ్తారు, గంధమాతర పర్వతం దగ్గరికి వెళ్ళి 10,000 years మళ్ళీ తపస్సు చేయడానికి వెళ్ళిపోతారు. తర్వాత మనం ఇంత చివరికి చెప్పుకున్నాం. ఇంతవరకు అందరికి ఓకేనా, క్లియరా పిక్చర్, కథ అందరికి? జై శ్రీరామ, వినపడుతోందా నాన్న? వినపడుతుంది గురువు గారు. వినపడుతుంది గురుగారు. అండ్ జై తపస్సు శ్రీరామ్ గురుగారు. జై జై శ్రీ చేస్తున్నారు గురుగారు. ఓకే నాన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురుగారు, దీన్ని ఎవరో రికార్డ్ చేస్తున్నారు గురుగారు. నేను రికార్డ్ చేస్తున్నాను తల్లి. ఓకే గురు. ఓకే. ఇలా ఆయన తపస్సుకి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఒకానొకప్పుడు సింహిక అని భయంకర రాక్షసి ఉండేదన్నమాట. తనకు ఒక బుజ్జి బాబు కావాలని చెప్పి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తుంది. బ్రహ్మదేవ 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 అంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటి తల్లి నీకేం కావాలి అంటే, బ్రహ్మదేవ నాకు ఒక పుత్రుడు కావాలి, సన్ కావాలి, ఒక బాబు కావాలి, కానీ అతను పెద్ద ఈ ఓల్డ్ అయిన తర్వాత కూడా అతను చనిపోకూడదు, డెత్ రాకూడదు. మీ అందరికీ తెలుసా, మనం పుట్టాము అంటే డెఫినెట్ గా మనం ఓల్డ్ 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 అయిన తర్వాత 100 years అలా ఓల్డ్ అయిపోయిన తర్వాత చచ్చిపోవాల్సిందే. మనం ఎవ్వరం బ్రతకం అనమాట. అందుకనే మనం మన లైఫ్ ని మంచిగా నడిపించుకోవాలి. అంటే ఏంటి, తల్లిదండ్రుల్ని తిట్టకూడదు, మంచిగా చూసుకోవాలి, బాగా చదువుకునే టైంలో చదువుకోవాలి, అంతేగాని చదువుకోకుండా అటు ఇటు ఆడుకోకూడదు. ఆడుకునే టైంలో ఆడుకోవాలి, చదువుకునే టైంలో చదువుకోవాలి, చక్కగా ఎర్లీగా లేవాలి, చక్కగా తొందరగా పడుకోవాలి, మంచి హెల్తీ ఫుడ్ తినాలి, ఇవంతా మంచి లైఫ్ స్టైల్ అన్నమాట. అప్పుడే మనకి మంచి లైఫ్ లీడ్ చేస్తే అప్పుడు దేవుడు హ్యాపీ ఫీల్ అయ్యి ఎక్కడ రమ్మంటారు తెలుసా, వైకుంఠానికి రండి, చక్కగా మీరు కథామృతంలో కథలు విన్నారు. కలికాలంలో ఒకటే ఒక ధర్మం ఏంటి, పురాణ శ్రవణం. అది మీరు చక్కగా కథామృతానికి వెళ్ళి చేశారు, రామనామం రాశారు, గురువుగారి ప్రవచనానికి వెళ్తున్నారు, టెంపుల్స్కి వెళ్ళారు, అమ్మ నాన్నలు ఒక్కసారి కూడా ట్రబుల్ చేయలేదంట, మా ఇద్దరం చక్కగా నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయావు అని చెప్పి చక్కగా మనల్ని వైకుంఠం తీసుకెళ్ళిపోతాడు అన్నమాట దేవుడు. సో అంత మంచిగా ఇప్పటి నుంచి మనం బ్రతకాలి.
సరేనా? అందరూ ఉంటారు అనుకుంటున్నాను. అయితే తినేమంది సింహిక, నాకు ఒక బాయ్ కావాలి, అతనికి అసలు చనిపోకూడదు, ఓల్డ్ అయిన తర్వాత చనిపోకూడదు, నాకు అలా వరం ఇవ్వండి అంటే, సారీ అమ్మా, సారీ మై చైల్డ్, నేను అలా ఇవ్వలేను, పుట్టిన ప్రతి వాడు చనిపోవాల్సిందే అంటే, సరే ఒక పని చేయండి, అతని డెత్ సీక్రెట్ ఒకటి పెట్టండి, ఒక లాక్ లాగా ఒకటి పెట్టండి, డెత్ సీక్రెట్ అతనికి మాత్రమే తెలియాలి, పోనీ అదో అట్లీస్ట్ అది విషయం ఇవ్వండి అని చెప్తే, సింహిక సరే తథాస్తు అని చెప్పారంటే, ఎవరు? బ్రహ్మదేవుడు. ఈయన బ్రహ్మదేవుడు, ఈమె రాక్షసి సింహిక, మాన్స్టర్ అన్నమాట. బ్యాడ్ పని చేస్తుంది కాబట్టి మాన్స్టర్. ఈ కాలంలో, కలికాలంలో మాన్స్టర్స్ కనపడరు, ఎందుకు తెలుసా? మనమే కోపం వచ్చిందంటే మనం రాక్షసులమే, తల్లిదండ్రులు తిడుతున్నామంటే మనం రాక్షసులమే, టెంపుల్కి వెళ్ళట్లేదంటే మనం రాక్షసులమే, టెంపుల్కి వెళ్ళట్లేదు అంటే, మన ప్రదక్షిణ చేయట్లేదు అంటే మనం అంతే. సో కలికాలం ఇంత పెద్ద రాక్షసిలాగా ఇంత పెద్ద జుట్టు వేసుకొని హే అనరు, తెలుసా? సో ఇక్కడి నుంచి మనలో రాక్షసి లక్షణాలు ఉన్నాయా, దేవ లక్షణాలు ఉన్నాయా, మీరే డిసైడ్ చేసుకోవచ్చు. సో ఆ విష్ ఇచ్చేశారు. విష్ ఇచ్చిన తర్వాత చక్కగా బాబు పుట్టాడు. ఆ బాబు పేరేంటి? గార్ధపమణీశ్వరుడు. గొప్పవాడైపోతాడమ్మా. గొప్పవాడివి, నువ్వు చక్కగా మంచి మంచి యానిమల్స్ తింటున్నావు, మంచి గ్రేట్, బాగా ఫిజికల్ యాక్టివిటీ బాగుంది, చక్కగా మజిల్స్ పెంచావు, బాడీ బిల్డ్ చేసావు, కానీ వేరీస్ తపవు బలం, తపస్సు లేదు కదా నీ దగ్గర. తపస్సు చేస్తేనే నీకు చక్కగా నువ్వు గ్రేట్ అయిపోతావు. ఇంకా నువ్వు తపస్సు చేయకపోతే విష్ణుమూర్తికి మనం అంటే చాలా పనిష్ చేసేస్తారు, ఎందుకంటే మనం బ్యాడ్ పీపుల్ కదా, అందుకని విష్ణుమూర్తి మన గురించి తెలిసిందంటే డెఫినెట్ గా పనిష్ చేస్తారు. అందుకని నువ్వు ఏం చేయాలంటే శివుడి కోసం తపస్సు చేయమని చెప్తుంది. శివుడి కోసం తపస్సు చేయాలంటే ఒక నేమ్ ఉంటుంది కదా, మంత్రం ఉంటుంది కదా, లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, ఆ మంత్రం చాంట్ చేస్తేనే శివుడు హ్యాపీ ఫీల్ అయ్యి నీ విష్ ఫుల్ఫిల్ చేస్తాడు, అంటే నీకు ఏది కావాల్స్తే అది ఇస్తాడు. కానీ ఆ మంత్రం ఎవరిస్తారు? శుక్రాచార్యులు ఇస్తారు. ఆయన ఎవరు? రాక్షసులకి గురువు అన్నమాట, టీచర్ అన్నమాట, రాక్షస జాతికి గురువీన. ఆయన దగ్గరికి వెళ్ళు అంటే, అలాగే తల్లి అని చెప్పి చక్కగా అమ్మకి చక్కగా దండం పెట్టి వెళ్తారనమాట. వెళ్ళి చక్కగా ఎంతో హెల్ప్ చేస్తారు, సేవ చేస్తారన్నమాట. దాన్ని ఏమంటారు? సేవ. చక్కగా కాళ్ళు ఒత్తడము, ఆయనకి ఏం కావాల్సి దాన్ని చూసుకోవడము, పడుకునేటప్పుడు బెడ్ సర్దడము, ఆయన క్లోత్స్ మార్చడము, ఆయనకి ఏదన్నా వంట చేసి పెట్టడము, ఇవన్నీ చక్కగా సేవ చేసేవారు. అప్పుడు ఆయన ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట. గురువు గారు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ప్రణవ పంచాక్షరి మంత్రం ఇస్తారు. ఏమిస్తారు? అందుకనే నాన్న కథామృతకు వచ్చే పిల్లలకి ఒక బుక్ పెట్టుకోమంటాను. ఇవన్నీ పేర్లు నాకే గుర్తుండవు, ఇంకా మీకేం గుర్తుంటాయి? అందుకని నేను గురువుగారు చెప్తున్నప్పుడల్లా నేను రాసుకుంటాను, నాకు గుర్తుండాలని. సో మీరు కూడా మెయింటైన్ చేయండి, ఒక బుక్ మెయింటైన్ చేయండి, ఓకేనా? ప్రణవ పంచాక్షరి మంత్రం ఇస్తారన్నమాట. తీసుకొని శివుడి కోసము కఠోరమైన తపస్సు చేస్తారనమాట. 6 మంత్స్ చేస్తారు. ఎన్ని మంత్స్ చేస్తారు? 6 మంత్స్ చేస్తారు. ఏమి తినరు, ఉట్టి బూడిద తింటారనమాట. దాంతో శివుడు హ్యాపీ అయ్యి బ్లెస్ చేస్తాడు. ఏం నాయనా నా కోసం నన్ను ఎందుకు పిలిచావు అని అడుగుతారనమాట. తండ్రి నీకు వందనము, నేను ప్రపంచంలో నన్ను అసలు ఎవ్వరు చంపకూడదు అంటే శివుడు కూడా అదే అంటాడు. చూడు నాయనా, చంపకూడదు అన్న మాట ఉండదు, ఎందుకంటే పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు చనిపోవాల్సిందే, నేను ఇవ్వలేను అది అంటే, స్వామి స్వామి దానికోసమే నేను ప్రే చేశాను, పోనీ ఒక పని చేద్దాము, ఇప్పుడు నేను ఎలా చనిపోతాను? డెత్ సీక్రెట్ ఉంది కదా, నేను ఇలా చనిపోవాలి అని ఒకటి రాస్తారా చెప్పండి నాకు, ఇలా ఒక డెత్ సీక్రెట్ పెట్టుకుందాం, నాకు మీకు తప్ప ఎవ్వరికి తెలియకూడదు, కనీసం ఆ విషయాన్ని ఇవ్వండి, నేను ఎలాగో చెప్పను, మీరు కూడా నా డెత్ సీక్రెట్ చెప్పరు కదా, అందుకనే మనం చక్కగా ఇలా డెత్ ఒక సీక్రెట్ పెట్టుకొని ఎవరికి చెప్పకూడదు, కనీసం ఈ విషయాన్ని ఇవ్వండి అంటే శివుడు అలాగే తథాస్తు అని చెప్తారనమాట. తదాస్తు చెప్పిన తర్వాత ఇంకా అతను రెచ్చిపోతాడు. ఆహా, శివుడు నాకు ఇచ్చేశాడు, వరం ఇచ్చేశాడు అని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఫైట్ చేసేస్తాడు. ఇంకా అన్ని లోకాల్ని నాశనం చేసేస్తారు, భూలోకము సువర్ణలోకము అందరినీ. ఇంకా రామనామం చేయనివ్వరు, యజ్ఞాలు చేయనివ్వరు, ఎక్కడ పశువులు అసలు ఆవులనైతే ఎంత హింసిస్తాడో, తినేస్తూ ఉంటాడు అనమాట. మన చికెన్లు మటన్లు ఎలా తింటూ ఉంటాము అలా ఆవుల్ని తీయడం. ఆవుల్ని నాన్న ఎప్పుడైనా సరే ఛీ ఛీ అని అస్సలు కసురుకోకూడదు అనమాట, ఎందుకంటే ఆవు తల్లితో సమానము. అన్ని బ్యాడ్ బ్యాడ్ థింగ్స్ చేసేసరికి అందరు కలిసి ఏం చేస్తారు? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు అందరు కలిసి మళ్ళీ బ్రహ్మదేవుడు అందరు కలిసి ఎవరి దగ్గరికి వెళ్తారు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు.
విష్ణుమూర్తి వీళ్ళందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడు చెప్తాడా, శివుడు వరం ఇచ్చాడు కదా, అందుకనే స్వామి స్వామి మీరే వరం ఇచ్చారు, మీరు ఆ డెత్ సీక్రెట్ అసలు అతన్ని ఎలా పనిష్ చేయాలో మాకు తెలియట్లేదు, డెత్ సీక్రెట్ చెప్పండి అంటే శివుడు ఏమంటాడు, సారీ నా భక్తుడికి నేను మాటించాను, ఐ ప్రామిస్డ్ హిమ్, నేను చెప్పను అని చెప్పి నేను చెప్పను అంటే విష్ణుమూర్తి అంటారు, నువ్వు చెప్పకపోతే నేను ఎలా అయినా కనుక్కుంటాను, కనుక్కోలేకపోతే నేను నీ దాసునవుతాను, కనుక్కుంటే శివుడు ఏమన్నాడు, సరే నువ్వు కనుక్కుంటే నేను నీ దాసునవుతారు అని ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు. అర్థమైందా మీకు ఈ ఛాలెంజ్? శివుడు అంటాడు, మీరు తెలుసుకుంటే గనక నేను నీ దాసుని అవుతాను, తెలుసుకోకపోతే నేను నీ దాసుని అవుతాను అని చెప్పి విష్ణుమూర్తి శివుడు ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారనమాట, ప్రతిజ్ఞ చేసుకుంటారు. వన్ ఫైన్ మూన్ డే ఈ గార్ధవనీశ్వరుణ్ణి మోహిని అవతారంలో వస్తారు. ఈయనెవరు, విష్ణుమూర్తి అన్నమాట. మోహిని అవతార వ్యక్తి ఆ మంచిగా మంచి మాటలతో నేను నీ దగ్గర అడుగుతాడనమాట గార్ధవనీశ్వరుడు, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, నా దగ్గర ఉంటావా అని అడిగితే, లేదు లేదు నేను నీ దగ్గర ఉండాలి అంటే నువ్వు అసలు చనిపోకూడదు, అలాంటి వరం ఉన్న వాళ్ళ దగ్గరే చనిపోతా అంటే, నువ్వు లేకపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉంటాను, నేను ఉండలేను కదా, అందుకనే నేను నీ దగ్గర ఉండాలి అంటే నువ్వు అసలు చనిపోకూడదు అంటే అప్పుడు గార్ధవనీశ్వరుడు తన డెత్ సీక్రెట్ రివీల్ చేస్తాడనమాట. ఓహో అదా నీ భయము, నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు, నేను ఎలా చనిపోతానంటే అని చెప్పి, నేను ఒక జ్యూస్ ఇస్తూ ఒక అందమైన లేడీ అంటే నీలాగా మోహిని నాకు ఫుల్గా కుండలు కుండలు జ్యూస్ బాగా తాగిచ్చింది అనుకో, నేను కళ్ళు తిరిగి పడిపోతాను, నాకు కాన్షియస్నెస్ ఉండదు కదా, అప్పుడు నేను చనిపోతాను, అప్పుడు నాకు డెత్ వస్తుంది అంటే, ఓహో అబ్బా అయితే నువ్వు చనిపోవు అనమాట, హ్యాపీ అయితే నేను నీతోనే ఉంటాను, పద పార్టీ చేసుకుందామని మొత్తం ఇంత ఇంత కుండలతో జ్యూస్ తాగిస్తుంది. గార్ధవనేశ్వరుడేమో పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఇంకా మోహిని అవతారంలో ఉన్నాడు కదా విష్ణుమూర్తి, వెంటనే విష్ణుమూర్తి అవతారం ఎత్తేసి వుల్ఫ్ తోడేలు ముఖంతో హ్యూమన్ బాడీతో విష్ణుమూర్తి బాడీతో వచ్చేసి ఆయన్ని పనిష్ చేసేస్తాడనమాట. అలా ఆ రాక్షసుడిని పనిష్ చేసేసాడు. రాక్షసుడిని పనిష్ చేయడానికి పుడుతూ ఉంటాడు నాన్న విష్ణుమూర్తి, తెలుసా, అది మనిషిగా నా రూపంలో రావచ్చు, మీ రూపంలో రావచ్చు, మీరు మనిషే అనుకుంటారు కానీ విష్ణుమూర్తి. మనం అందుకనే బాగా కలికాలంలో మానవులు చాలా కేర్ఫుల్గా ఉండాలి, మనం పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. ఒకవేళ మనం ఏదైనా చేసేస్తే ఒక్కసారి సపోజ్ అమ్మనేదో బాధ పెట్టారు, ఇవాళ వెళ్ళి అమ్మ సారీ అమ్మ నేను ఇంకా ఇలా చేయనమ్మని చెప్పేసేయండి, అప్పుడు చెప్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. సో మనము పురాణాలు వినాలి, అమ్మ నాన్నని బాధ పెట్టకూడదు, శ్రీరామనామం ఎంతో కొత్త రాసి మంచి పనులు చేస్తూ ఉంటే దేవుడు మన ఫ్రెండ్ అయిపోతాడు. ఇలా బ్యాడ్ ఉన్నాడు అనుకోండి, పనిష్ చేయడానికి ఏదో ఒక రూపంలో వస్తారు. ఈ కలికాలంలో ఏ రూపం ఎత్తబోతున్నాడు మహావిష్ణువు, కల్కి. కల్కి అవతారంలో ఎత్తబోతున్నాడు అనమాట. అందుకనే కల్కి అవతారం కూడా, కల్కి అవతారం కంటే ముందు కూడా చాలా అవతారాలు రావచ్చు, ఎందుకంటే కలికాలం ఎలా ఉంటుందో తెలియదు, అందుకనే మనం వీలైనంత వరకు మంచిగానే ఉందాము. ఓకేనా, ఇంతవరకు చెప్పుకున్నాము, అందరికి ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. జై శ్రీరామ్ అని ఒక్కరు చెప్పండి చాలు. లీడర్ మాట్లాడాలి నాన్న, లీడర్ అంటేనే ఎందుకు పెడతారంటే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడగలగాలి. ప్రతి వీక్ ఒక్కొక్క లీడర్ ఉంటారు, సో ఈ వీక్ కువల్ కాబట్టి కువల్ హ్యాస్ టు స్పీక్. కువల్ ఓకేనా నాన్న, వినపడిందా? అవును గురుగారు. ఓకే, జై శ్రీరామ్ నాన్న. నీ క్వశ్చన్స్ అని నేను తర్వాత తీసుకుంటాను. సో ఇంతవరకు చక్కగా ఆయన ఎవరిని వధించాడు, గార్ధభవనీశ్వరుణ్ణి వధించాడు అనమాట, ఎందుకంటే అతను బ్యాడ్ కాబట్టి. తర్వాత ఏమైంది, కొంతకాలం తర్వాత భూమి మీద ఈ రాక్షసుడు చనిపోయాడు కదా, ఈ భూమి మీద ఇంకా నానా జాతులు అన్ని క్యాస్ట్, ఇంకా ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని కాదు, ఇంకా రాక్షసులు పుట్టుకుంటూ వచ్చారనమాట. గార్ధవరీశ్వరుడు ఏం చేశాడు, అంతకంటే వీళ్ళు ఇంకా అసలు చాలా హింసించేవారు అనమాట, అంటే ట్రబుల్ చేసేవారు. హ్యూమన్స్ ని ట్రబుల్ చేసేవారు, యానిమల్స్ ని ట్రబుల్ చేసేవారు, దేవతల్ని కూడా బ్రతకనిచ్చేవారు కాదు, ఒక యజ్ఞం చేయట్లేదు, ఏ మంచి పనులు చేయనివ్వట్లేదు అనమాట. ఇంకా ఇక పశువుల్ని కూడా హింసించేస్తున్నారు అనమాట. ఎక్కడ ఆవు కనపడితే పర్రా 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 అని, చికెన్ షాప్ లో మటన్ షాప్ లో ఖైమా టక 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 కొట్టేస్తారు కదా, అలా కొట్టేసేవారు అనమాట, అంత బ్యాడ్ చేసేవారు.
దేవతలందరికీ బాధేసింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళారు. బ్రహ్మదేవ, కాపాడండి కాపాడండి, ఆ గార్ధవనీశ్వరుడు డెత్ అయింది అనుకుంటే మళ్ళీ రాక్షసులు పుట్టుకొస్తున్నారు, మమ్మల్ని ఒక యజ్ఞం చేయనివ్వట్లేదు, బ్రహ్మదేవ కాపాడండి 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 అనేసరికి బ్రహ్మదేవ అందరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? శివుడి దగ్గరికి వెళ్ళారు అన్నమాట. శివుడి దగ్గరికి వెళ్తే ఏమన్నారు శివుడు అప్పుడు? ఇప్పుడు నా చేతిలో ఏం లేదు, ఎందుకంటే నేను మాట ఇచ్చాను కాబట్టి. కొంతమంది రాక్షసులకి పాప ఆయన తపస్సు చేయగానే వరాలు ఇచ్చేస్తారన్నమాట. కానీ ఆ వరం ఇవ్వడం వెనకాల కూడా ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఇలా వరం ఇచ్చినట్టే ఇచ్చి పనిష్ చేయడానికి మళ్ళీ విష్ణుమూర్తి పుడుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు, నేను ఒక పని చేస్తాను, అందరం కలిసి భూలోకంలో దుష్ట శిక్షణ కోసం, అంటే ఏంటి, బ్యాడ్ పీపుల్నే పనిష్ చేయడం కోసం నారాయణుడు, ఎవరు, విష్ణుమూర్తి, నారాయణుడు తన బాడీ ఉంటుంది కదా, తన శరీరాన్ని రెండుగా తీసుకున్నారనమాట. అంటే ఏంటి, ఒక, ఇప్పుడు ట్విన్స్ ఉంటారు కదా, అమ్మ బొజ్జులోంచే వస్తారు ట్విన్స్. ట్విన్స్ అంటే ఏంటి, ఇద్దరు కదా. అలాగే అమ్మ బాడీలోంచి ఇద్దరు ఎలా బయటకు వచ్చారో, విష్ణుమూర్తి బాడీలోంచి కూడా ఇద్దరు వచ్చారన్నమాట. ఎవరు? ఒకరు నరుడు, ఒకరు నారాయణుడు. బ్లూ కలర్ లో ఉన్నారేమో నారాయణుడు, మామూలుగా మనలాగా మనిషిగా ఉన్నారు కదా ఆయన నరుడు అన్నమాట. నరుడికేమో పాస్ట్ లైఫ్స్ అన్ని గుర్తుండవు. కానీ నారాయణుడికి తన లాస్ట్ లైఫ్ లో ఏ అవతారం ఎత్తాడు, అంతకుముందు ఏం అవతారం ఎత్తాడు, తర్వాత ముందు ఫ్యూచర్ లో ఏమెత్తుతాడు, ఇవన్నీ గుర్తుంటాయి, తెలుస్తాయి. వీళ్ళిద్దరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనమాట. మన ఇప్పుడు అర్జునుడు తెలుసు కదా మీకు, మహాభారతంలో అర్జునుడే ఈ నరుడు అన్నమాట. ఈ నరుడికి అంటే అర్జునుడికి గుర్తుండదు. భగవద్గీత చెప్పినప్పుడు, అర్జునా, నీ ముందు జన్మలు నీకు గుర్తుండవు, ఎందుకంటే నువ్వు నరుడివి, కానీ నేను నారాయణ స్వరూపుడి కాబట్టి నాకు గుర్తుంటాయి, అదే నీకు నాకు భేదము అని చెప్పారనమాట. సో నరుడికి గుర్తుండదు, నారాయణుడికి గుర్తుండదు. అప్పుడు శివుడు ఏమన్నాడు, ఇప్పుడు నా చేతిలో ఏం కూడా ఏం లేదు, దుష్ట శిక్షణ కోసం నారాయణుడు ఒక బాడీలోంచి ఇద్దరుగా శరీరాలుగా, అంటే టూ బాడీస్ గా తీసుకున్నారు, తన శరీరాన్ని రెండుగా విభజించుకున్నారు. ఒకరు నరుడు, ఒకరు నారాయణుడు. వాళ్ళనే మనము శరణు కోరుదాం, అంటే హెల్ప్ చేయమని అడుగుదామని చెప్పి అందరు కలిసి, ఇక విష్ణుమూర్తి ఈయన టూ ఫార్మ్స్ లో వచ్చారన్నమాట. ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారు, తపస్సు చేసుకుంటున్నారు. ఒక చక్కగా చూసారా ఇక్కడ, శివుడేమో విష్ణుమూర్తిని నమో నారాయణాయ నమో నారాయణాయ అని పూజిస్తూ ఉంటారు. కానీ విష్ణుమూర్తి మాత్రం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే ఒకళ్ళ పేరు ఒకరు జపిస్తూనే ఉంటారన్నమాట. ఇలా వీళ్ళిద్దరూ చక్కగా నామస్మరణ చేస్తుంటే దేవతలందరూ కట్టకట్టుకొని వచ్చారన్నమాట. విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, మొత్తం దేవతలందరూ కట్టకట్టుకొని నారాయణ్ణి హెల్ప్ కోసం వచ్చారన్నమాట. ఇప్పుడు శివుడు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేసుకున్నాం కదా, ఒకానొకప్పుడు మనం ప్రతిజ్ఞ చేసుకున్నాం ఏమని, విష్ణుమూర్తి గెలిస్తే శివుడు దాసుడు అవుతాడు. ఇప్పుడు విష్ణుమూర్తి గెలిచాడు కదా మరి ఛాలెంజ్ లో, ఎలా గెలిచాడు, మొత్తము తోడేలు ముఖంతో ఆ రాక్షసుని వధించారు కదా, మళ్ళీ గెలిచినట్టే కదా. అందుకనే శివుడు ఏమన్నాడు, గెలిచారు కాబట్టి ఇప్పుడు పుట్టాల్సిన, అంటే అవతారం తీసుకోవాల్సిన టైం వచ్చింది, ఎలా ప్లాన్ చేద్దాము అని చెప్పి అందరు డిస్కస్ చేసుకుంటున్నారు. అప్పుడు నారాయణుడు అన్నాడు, తన శరీరంలో నుంచి ఒక ఒక తెల్లటి కాంతి వచ్చిందనమాట. ఆయన హెడ్ నుంచి, ఆయన తల నుంచి ఒక తెల్లటి కాంతి వచ్చి నారాయణుడి చేతిలో పట్టుకున్నాడు. మన లైట్ ఏమైనా పట్టుకోగలుగుతామా? ట్యూబ్ లైట్ పట్టుకున్నారా ఎప్పుడైనా ఎవరైనా? కాలిపోతుంది. సన్ ఎప్పుడైనా పట్టుకున్నారా? కాలిపోతుంది. ఇప్పుడు మన ఫేస్ కూడా ఎంతో గ్లోగా ఉంటుంది, ఎందుకు, మంచి ఫుడ్ తింటే. కానీ ఆ కాంతి మన ఫేస్ లో వచ్చే గ్లోని మనం పట్టుకోగలుగుతామా? పట్టుకోలేం కదా. ఈయన నారాయణుడు కాబట్టి తన కాంతిని తన చేతిలో పట్టుకున్నాడు అనమాట. శిరస్సు అంటే తల నుంచి వచ్చిన కాంతిని ఆయన చేతిలో పట్టుకున్నారు, హోల్డ్ చేసి పెట్టుకున్నారు అనమాట. ఇప్పుడు నరుడి పిక్చర్స్ ఏవి, పిక్చర్స్ అని పోయినట్టుంది. ఓకే,
నరుడి శరీరంలోంచి, అంటే నరుడి శరీరం, నరుడు ఎక్కడ, ఇక్కడ స్కిన్ కలర్ ఉన్నారు కదా ఆయన నరుడు, ఆయన శరీరంలో కూడా కాంతి వచ్చి, ఈ కాంతి ఉంది కదా, వైట్ కాంతి ఉంది కదా, ఆ కాంతిలో కలిసిపోయింది అనమాట. ఇప్పుడు శివుడిలోంచి కూడా ఒక కాంతి వచ్చింది, ఆ కాంతి కూడా ఈ కాంతిలో కలిసిపోయింది. అలా దేవతలందరి నుంచి ఒక్కొక్క లైట్స్ వచ్చాయి. ఒకరి దగ్గర నుంచి బ్లూ కలర్, ఒక దగ్గర నుంచి ఎల్లో కలర్, ఒకరి దగ్గర నుంచి గ్రీన్ కలర్, అంత కాంతి వచ్చి నారాయణుడి చేతిలో ఉన్న కాంతిలో కలిసిపోయింది అనమాట. ధగ 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 మెరిసిపోతోంది. ఈ కాంతి ఎవరో కాదు, వచ్చే హనుమంతుడే. ఈ అవతారి ఈ కాంతి ఈ కాంతి హనుమంతుడిగా ఆవిర్భవించబోతోంది అని చెప్పి దేవతలు ఎంతో సంతోషించారన్నమాట. హనుమంతుడు ఎలా వస్తున్నాడు ఇప్పుడు? జై శ్రీరామ్ శ్రీరామ్ అంటే ఈ హనుమంతుడు ఎవరు ఇప్పుడు? శివుడు అన్నమాట. శివుడు ఇంకా అందరు దేవతల యొక్క కాంతి హనుమంతుడిలో ఉందన్నమాట. అందుకనే హనుమంతుడు, అందరు దేవతలు ఉంటారన్నమాట హనుమంతుడిలో. హనుమంతుని పూజిస్తే అందరు దేవతల్ని పూజించినట్టే. సో అందరి కాంతులతో పుట్టారనమాట ఈయన. తర్వాత శ్రీరాముడు కూడా పుట్టబోతున్నాడు. ఫస్ట్ ఎవరు పుట్టారు? ఫస్ట్ హనుమంతుడు పుట్టారు, తర్వాత శ్రీరాముడు పుట్టాడనమాట. ఇప్పుడు ఈ కాంతి ఎవరు తీసుకోవాలి? ఆ కాంతి ఏం చేశాడు తెలుసా? శివుడిలో తీసుకున్నాడు అన్నమాట. శివుడిలో తీసుకొని విష్ణుమూర్తి ఏం చెప్పారు, నారాయణుడు ఏం చెప్పారు, ప్రస్తుతానికి మీ దగ్గర టెంపరీగా ఉంచుకోండి, తర్వాత ఇది పార్వతీదేవికి ఇవ్వండి అని చెప్పి నరుడు అన్నాడు అనమాట. అప్పుడు ఆ కాంతిని ఆ శివుడు అలా తీసుకోగానే శివుడు ముఖం అంతా డిఫరెంట్ 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 లైట్స్ తో అలా గ్లో అయిపోయింది అనమాట. మెరిసిపోతున్నాడు. ఇప్పుడు మనకి దీపావళి అప్పుడు మన లైట్స్ పెడితే ఎలా ఉంటుంది? కలర్ కలర్ లైట్స్ పెడతాం కదా, ఎలా కనపడుతుంది? ఒకటి బ్లూగా, ఒకటి గ్రీన్ గా, ఒకటి ఎల్లోగా, ఒకటి వైట్ గా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో అందంగా చేసుకుంటాం కదా. ఇప్పుడు అలా ఈయన కూడా ఆ కాంతి తనలోకి ఇలా తీసుకోగానే మొత్తం గ్లో అయిపోయిందండి, గ్లో వచ్చేసింది అనమాట. శివుడికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో అలా వెలిగిపోయాడు అనమాట. వెలిగిపోయిన తర్వాత ఇంకా శివుడి దగ్గరికి నారదుడు వచ్చారన్నమాట. నారద మహర్షి వచ్చి, స్వామి, చక్కగా మీరు కాంతి అంతా మీ శరీరంలో తీసుకున్నారు, బానే ఉంది, ఇంకా మీరు స్టార్ట్ చేయండి, మీ జర్నీ స్టార్ట్ చేయండి అని చెప్పి నారదుడు వచ్చి అందరు ఇంకా స్తుతించారన్నమాట. శివుణ్ణి స్తుతించారు శ్లోకాలతో, చక్కగా మంచిగా ప్రేయర్ చేసి అందరినీ శివుణ్ణి మెప్పించారన్నమాట. అప్పుడు శివుడు, అందరు మీ కోరిక నాకు బాగా తెలుసు, నేను వెళ్తున్నాను, పార్వతీదేవితో వెళ్తున్నాను అని చెప్పి ఆయన చక్కగా అంజనాద్రి, వెంకటాద్రి కొండలు తెలుసు కదా మీకు తిరుమలలో, అక్కడికి వచ్చి దిగారనమాట. అక్కడ చక్కగా మంచి సెలయేళ్ళు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యారనమాట. మనం ల్యాండ్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? ఫ్లైట్ కావాలి కదా. ఈయన ఫ్లైటే అవసరం లేదు, మంచి పని చేయడానికి ఇంకా భూమి మీదకి వచ్చేసారనమాట. శివుడు ఎవరు? అమ్మ పార్వతీదేవితో వచ్చేసారు. అప్పుడు పార్వతీదేవికి, అబ్బా, నేచర్ చూడగానే ఎంత హ్యాపీ అనిపించింది. ఆహాహా ఏమండి, ఎంత మంచి కొండలండి, ఎంత బాగున్నాయి. ఏమంటే చూడండి, అబ్బా మంకీస్ అండి, కోతులండి, ఎంత బాగున్నాయో, అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాయో. అక్కడ డిఫరెంట్ 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 కలర్ మంకీస్ ఉన్నాయి నాన్న. ఒకరేమో బ్లాక్ గా, ఒక మూతేమో ఎర్రగా, ఒకలేమో వైట్ గా. అంటే నాకు ఈ పిక్చర్స్ కనపడ్డాయని ఇవి పెట్టాను, కానీ డిఫరెంట్ అన్ని జాతుల కోతులు అక్కడ ఉన్నాయన్నమాట. అప్పుడు పార్వతి అమ్మకి చాలా సంతోషం అనిపించింది. ఏమండి అనిందనమాట. ఏమని? ఏమండి నాకు ఈ కోతులు ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయో, మనం పైలోకంలో ఉండి ఇలా మనం భూలోకంకి వచ్చాం కదా, కొన్నాళ్ళు అంటే ఫర్ ఫ్యూ డేస్ మనం ఇలా మంకీలుగా ఉందామండి, నాకు ఎందుకో మంకీగా అవ్వాలని ఉందండి, ప్లీజ్ అండి అని చెప్పింది అనమాట. ఓకే పార్వతి, నీ కోరిక నేను ఎందుకు కాదనాలి, ఓకే వి విల్ బికమ్ మంకీస్ అని చెప్పేసి మంకీగా అయిపోయారన్నమాట. మేల్ మంకీ, ఫీమేల్ మంకీ, ఆడ మంకీ, ఆడకోతి, మగ కోతిగా మారిపోయారనమాట. మా మా ఆ, అయిపోయిన తర్వాత శివుడిలో ఒక కాంతి ఉంది కదా, మరి అమ్మకి ఇవ్వాలి కదా, పార్వతీదేవికి అమ్మకి ఇవ్వాలి కదా, అవునా? అమ్మకి ఇస్తారన్నమాట. ఇప్పుడు ఆ కాంతి, శివుడిలో ఉన్న కాంతి అమ్మవారికి ఇస్తారు. అమ్మవారు అది మొయ్యలేకపోతారు, హెవీగా అనిపిస్తుంది. ఏమండి నేను మొయ్యలేకపోతున్నానండి, అబ్బా పెయిన్ వస్తోంది, పెయిన్ వస్తోంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి కదా, పార్వతి అమ్మ మొయ్యలేకపోతోంది ఆ కాంతిని. పార్వతి అంటేనే శక్తి. ఎందుకు మొయ్యలేకపోతుందని మీకు డౌట్ రావాలి కదా. ఎందుకంటే అమ్మవారు ఇప్పుడు కోతిగా ఉన్నారు కాబట్టి ఆ శక్తి తీసుకోలేకపోతున్నారు పాపం, అందుకనే బాగా ఓర్చుకోలేకపోతున్నారు.
అందుకని ఏమండి నేను పెయిన్ భరించలేకపోతున్నా అంటే చాలా హెవీగా ఉంది. ఏ అసలు నేను ఎంత శక్తి స్వరూపిణి నేను ఎందుకు మొయ్యలేకపోతున్నాను అని చెప్తే, పార్వతి నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? కోతి రూపంలో ఉన్నావు, అందుకని నేను మోయలేకపోతున్నావు అని చెప్పేసరికి అమ్మవారు ఏం చేశారు తెలుసా? తన ఫోర్ హెడ్ ఉంటుందిగా, నుదిటి భాగంలో అగ్నిదేవుణ్ణి పిలిచారనమాట. అగ్నిదేవా అని పిలవగానే అగ్నిదేవుడు వచ్చేసాడు. అగ్నిదేవుడు వచ్చి, అగ్నిదేవా నేను ఈ కాంతిని నీకు ఇద్దాం అనుకుంటున్నావు, ప్లీజ్ హోల్డ్ ఇట్, నీ దగ్గర కొన్నాళ్ళు భద్రపరచు అని చెప్పగానే, అలాగే తల్లి, నేను అగ్నిదేవుణ్ణి, నీ దగ్గర ఉన్న కాంతి నాకంటే తేజస్సున్నా, నాకంటే బాగా మండుతున్నా, నేను ఎంత ఫైర్ నైనా పట్టుకోగలుగుతాను, హోల్డ్ చేయగలుగుతాను అని అహంకారంతో ఐ కెన్ హోల్డ్ ఇట్ అని చెప్పాడనమాట. కానీ ఇచ్చేసరికి అగ్నిదేవుడు కూడా, ఓరి నాయనో, ఐ కాంట్, నేను తీసుకోలేను, అమ్మో ఏంటి ఇంత కాంతి, నేను అగ్నిదేవుణ్ణి దహించేస్తాను, అమ్మా నేను కాలిపోతున్నాను, అమ్మా నేను కాలిపోతున్నాను, నేను పట్టుకోలేను అని అగ్నిదేవుడు కూడా పట్టుకోలేపాడన్నమాట కాంతి. ఇప్పుడు ఏం చేశాడు? కొన్నాళ్ళు ఒక 3 డేస్ భరించారు అంతే. 3 డేస్ తర్వాత ఇంక భరించలేనమ్మా అంటే వాయుదేవుని పిలిచాడన్నమాట శివుడు. వాయుదేవుడు ఆలోచించాడు. అగ్నిదేవుడు ఏమనుకున్నాడు? అమ్మా నేను అగ్నిదేవుణ్ణి, ఐ కెన్ హోల్డ్ అంటే కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. అందుకనే పట్టుకోలేకపోతున్నాడు అనమాట కాంతిని. అందుకని వాయుదేవుడు కొంచెం తెలివిగా ఆలోచించి, అగ్నిదేవుడి అహంకారం వల్ల అతను పట్టుకోలేపాడు, నేను అహంకారం చూపించకూడదు అని వినయంగా నమస్కరించి, అలాగే అమ్మ తప్పకుండా నేను స్వీకరిస్తాను అని చెప్పేసరికి, ఇంకా 3 రోజుల తర్వాత ఏం చేశాడు అగ్నిదేవుడు? వాయుదేవుడికి ఇచ్చేశాడు అనమాట. వాయుదేవుడు చక్కగా స్వీకరించాడు. ఇలా శివుడిలో ఉన్న శక్తిని అమ్మవారికి ఇచ్చారు. అమ్మవారేమో తన నుదుటి నుంచి అగ్నిదేవుడికి ఇచ్చారు. అగ్నిదేవుడు మోయలేక వాయుదేవుడికి ఇచ్చారన్నమాట. ఇప్పుడు వాయుదేవుడు ఎవరికి ఇస్తాడో చూద్దాం మనం. సరేనా? వాయుదేవుడి దగ్గర ఎక్కడికి ఉంది ఇప్పుడు శక్తి? వాయుదేవుడి దగ్గర ఉంది కదా. వాయుదేవుడు ఎవరికి ఇస్తాడో మనం చూద్దాం. సరేనా? ఓకే. ఇప్పుడు శక్తి ఎవరి దగ్గరికి వెళ్తుందో మనం చూద్దాం. తర్వాత కొంతకాలం తర్వాత వీళ్ళు ఒక ఫ్యామిలీ అన్నమాట. ఎవరెవరు ఉన్నారు? ఋషి. ఆ ఋషి పేరేంటి? గౌతమ మహర్షి. ఈవిడ పేరేంటి? వైట్ శారీలో అహల్యాదేవి. పేర్లు రాసుకోవాలి నాన్న, నెక్స్ట్ క్లాస్ కి బాగా చెప్పాలి. ఎవరైనా టైం చెప్పండి, ఎంత అయిందో టైము? 8:07 గురుగారు. ఓకే, 8:15 అయితే చెప్తున్నాను. ఓన్లీ లీడర్ మాట్లాడాలి. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. జై శ్రీరామ్. సో ఈ ఫ్యామిలీలో ఎవరున్నారు? గౌతమ మహర్షి ఉన్నారు, అహల్యాదేవి ఉంది. అహల్యాదేవి ఇద్దరికి చక్కగా 2 పిల్లలు అన్నమాట. ఎవరు? అంజనాదేవి ఇంకా శతానందుడు. ఎవరు? అంజనాదేవి, శతానందుడు. మధ్యలో ఎవరు? మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు గుర్తు చేసుకుని ఒకసారి రాసుకోండి బుక్ లో. గౌతమ మహర్షి, అహల్యాదేవి, వాళ్ళిద్దరికి 2 పిల్లలు. ఎవరు? శతానందుడు, ఇంకెవరు? అంజనాదేవి. అయితే ఏమైంది? ఒకానొకప్పుడు పాపం గౌతమ మహర్షికి కొంచెం కోపం వచ్చింది. అంటే ఋషులు కదా, ఏదో బ్యాడ్ పని చేశారో లేదో కొంచెం వైఫ్ మీద కొంచెం కోపం వచ్చి శాపం ఇచ్చేశాడు. బూడిదగా మారిపోమని చెప్పి శాపం ఇచ్చాడు. శాపం ఇస్తే మరి అమ్మ ఉండదు కదా, మరి పిల్లలు ఎలా పెరుగుతారు? పాప అమ్మ లేదు కదా. అందుకని అతను తపస్సుకి వెళ్దాం అనుకున్నాడు. తపస్సుకి వెళ్దామని మరి పిల్లల్ని ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు మనం ఎక్కడైనా బయట అవుట్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, మీ పేరెంట్స్ కానీ లేకపోతే పక్క షాప్కి వెళ్ళారు, లేకపోతే అమ్మ జాబ్ చేస్తోంది, పిల్లలు చిన్న పిల్లలు ఎవరో ఒకరిని పెడతారు కదా, లేదా మెయిడో లేకపోతే అమ్మమ్మల్ని ఉంచుతారు, లేదా నానమ్మని ఉంచుతారు, ఏదో ఒకటి అరేంజ్మెంట్స్ చేస్తారు కదా. అలాగే ఈయన అమ్మ లేదు కాబట్టి ఏం చేశాడు? ఎక్కడ పెడదామా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే నారద మహర్షుల వారు వచ్చారనమాట. నీ ఆలోచన నాకు అర్థమైంది, నువ్వు తపస్సుకి వెళ్దాం అనుకుంటున్నావు కదా, మీ బాబు నాకు ఇవ్వు, నేను జనక మహారాజు దగ్గరకు తీసుకెళ్తాను, ఆయనకి చక్కగా కుల పురోహితుడుగా వస్తా, అక్కడ జాబ్ పెట్టిచ్చేస్తాను నీ బాబుకి, సరేనా? నువ్వేమి బాధపడకు అని ఆ బాబుని ఈ నారద మహర్షి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా పాప ఉంది కదా, మరి తీర్థయాత్రలకి వెళ్ళి తపస్సు చేసుకోవాలంటే మరి పిల్లల్ని చూసుకోవాలి కదా. అందుకని పాపని ఎవరికి అప్పచెప్పారు? ఒక రాజు ఫ్యామిలీకి అప్పచెప్పారు. వీళ్ళకి చాలా కాలం నుంచి పిల్లలు లేరనమాట. పాపం పిల్లలు లేకపోతే శివుడు కోసం తపస్సు చేశారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, ఇక్కడ పిక్చర్ పెట్టలేదు కానీ ఒకసారి ఊహించుకోండి,
శివుడు ప్రత్యక్షమయ్యి ఒకానొకప్పుడు ఒక పాప నీ దగ్గరకు వస్తుంది, ఆ పాప పొజ్జలో నేనే పుత్రుడిగా వస్తాను. సో అందుకని ఈ పాపను బాగా పెంచండి అని చెప్పి శివుడు అంటారనమాట. ఆ ఫ్యామిలీకి ఈ పాపని, ఎవరు, గౌతమ మహర్షి యొక్క పాపని వీళ్ళ ఫ్యామిలీకి, రాజు ఫ్యామిలీకి ఇచ్చేస్తారనమాట. వీళ్ళు చక్కగా, ఈ పాప ఉంది కదా అంజనాదేవి, చక్కగా చిన్నప్పటి నుంచి ఆటలు పాటలు చదువు అన్ని బాగా చదువుకుందనమాట. వెల్ ఎడ్యుకేటెడ్, చక్కగా కామరూప విద్య, సంస్కృతము, చక్కగా అన్ని. ఇప్పుడు మీరు ఎలా చదువుతారు, ఒక 10th గ్రేడ్, 11th గ్రేడ్, 15th గ్రేడ్, డిగ్రీ, పీజీ ఎలా చేస్తారు, ఆ కాలంలో ఇవన్నీ లేవు. మంచి చక్కగా మంచి మంచి సంస్కృతంలో మంచి మంచి పాఠాలు నేర్చుకునేవారు అనమాట. ఈ బ్రిటిష్ ప్రభుత్వం వచ్చి మన ఎడ్యుకేషన్ అంతా తీసేసింది, లేకపోతే మనం కూడా చక్కగా పండితులం అయిపోయేవాళ్ళం తెలుసా. మనం కూడా చక్కగా ఈ కామరూప విద్య నేర్చేసుకొని నీ మొక్క నేను నా మొక్క నీవు తీసుకునేవారు అనమాట. ఇంతకీ కామరూప విద్య అంటే ఏంటి, కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నా ముఖం ఉంది, ఇప్పుడు ఎవరైనా నేను అందంగా ఉన్నాను అంటే బాగున్నాను, ఎవరికైనా నా ముఖం బాగుంది అనిపించింది, అప్పుడు మీరేమనుకుంటారు, అబ్బా నాకు మైసూరాణి ముఖం వస్తే బాగుండు అనగానే నా ముఖం మీకు వచ్చేస్తుంది అనమాట. ఎవరి ముఖం, ఇప్పుడు నాకు శివుడి ముఖం కావాలి, శివుడి ముఖం వచ్చేస్తుంది, కోతి ముఖం కావాలి, కోతి ముఖం వచ్చేస్తుంది. అలా ఈవిడ కామరూప విద్య కూడా బాగా నేర్చుకుంది అనమాట. సో ఏమైంది, తనకి మ్యారేజ్ అయింది. ఎవరితో అయింది, కేసరి. ఈయన మంకీ ఫేస్ ఉంది కదా, ఈయన పేరు కేసరి అన్నమాట. చాలా గ్రేట్ గ్రేట్ పర్సన్ ఈయన. ఈయన మహావీరుడు అనమాట. ఈయన కూడా విష్ణుమూర్తి లాగే చెడ్డ వాళ్ళని శిక్షించేవాడు, పనిష్ చేసేవాడు. అలా రాక్షసుల్ని బాగా శిక్షించేవాడు అనమాట. అయితే ఏమైంది, తిని అనుకుందనమాట, మా హస్బెండ్కి ఏమో పాపం కోతి ఫేస్ ఉంది, నేను మనిషి ఫేస్ ఉంటే ఏం బాగుంటుంది, అందుకని ఆయన కోసం నేను కూడా మంకీ ఫేస్లోకి మారుతానని చెప్పి ఈవిడ కూడా వానరి అయిపోయింది అనమాట. ఇద్దరు వానరులు అయిపోయారనమాట. సో వీళ్ళిద్దరూ వానర సామ్రాజ్యానికి రాజు రాణి అయ్యారు. తిను ఈ ముఖం ఉంది కదా, ఈ కామరూప విద్య ఇలా నేర్చుకోవడం వల్ల ఇలా ఈవిడ వానరిగా మారిందనమాట. అయితే ఏమైంది, వీళ్ళకి కూడా పిల్లలు లేరు పాపం. చాలా రోజులైంది మ్యారేజ్ అయ్యి, ఇంకా పిల్లలు కలగలేదని చెప్పి అప్పుడు బాధపడుతూ ఉంటారనమాట. అప్పుడు అప్పుడు అతను గుర్తొస్తుంది, ఎవరికి, కేసరికి గుర్తొస్తుంది. అంజనా నాకు గుర్తొచ్చింది, ఒకానొకప్పుడు నీకు ఒక వైఫ్ వస్తుంది, తను తపస్సు చేస్తే నీకు డెఫినెట్ గా పిల్లలు పుడతారు, అందుకని నేను ఇక్కడ అంతా రాజ్యము ప్రజల్ని చూసుకోవాలి కదా, పెద్ద కింగ్ అంటే ఏం చేయాలి, ప్రజల్ని చూసుకోవాలి కదా. ఇప్పుడు మనకు చీఫ్ మినిస్టర్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళందరూ విహారాలకు వెళ్ళిపోతే మనల్ని ఎవరు చూసుకుంటారు, అవునా. ఇప్పుడు ట్రాఫిక్ లో సిగ్నల్స్ ఉన్నాయి, సిగ్నల్ లైట్స్ పెడితేనే మనం రూల్స్ ఫాలో అవుతాం, లేకపోతే రూల్స్ ఫాలో అవ్వలేము కదా. ఇప్పుడు రెడ్ లైట్ ఉంటే అన్ని డైరెక్షన్స్ లో రెడ్ లైట్ ఉంటే ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారు, ఇష్టం వచ్చినట్లు గుద్దేస్తూ ఉంటారు, ఒక రూల్ ఒక సిస్టమేటిక్ ఉండదు, అవునా. ఈయన రాజు కాబట్టి ప్రజల్ని చూసుకోవాలి కాబట్టి నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అంజనా, నువ్వు ఒక పని చెయ్యి, నేను ఇదంతా చూసుకుంటాను, నువ్వు మాత్రం వెళ్ళి తపస్సు చెయ్యి, తపస్సు చేసే ముందు నారద మహర్షిని పిలుద్దాము, ఆయన నీకు మంచి మంత్రం ఇస్తారు, ఆ మంత్రం చెప్పిస్తే మనకు డెఫినెట్ గా పిల్లలు పుడతారు అంజనా, నువ్వేం బాధపడద్దు అని చక్కగా తనకి చెప్పి పంపించారన్నమాట. నారద మహర్షి వచ్చారు, మంచి మంత్రం ఇచ్చారు, ఆ మంత్రంతో ఆవిడ చక్కగా తపస్సు వెళ్ళిందనమాట. తపస్సు ఎంతో, అసలు ఏమీ తినకుండా తన చేతిలో ఒక పండు, ఏదన్నా గాలి అక్కడ బాగా హిమాలయాస్ లో ఏదైనా గాలి వచ్చింది అనుకోండి, ఎయిర్ వచ్చింది అనుకోండి, అలా అలా అలా, ఇప్పుడు మనకి ఏదైనా పెద్ద గాలి వస్తే ఫ్రూట్స్ ఏమవుతాయి, కింద ఢామ్ అని పడిపోతాయి కదా, అలా ఏదైతే తన చేతిలో పడుతుందో అదే తినేదన్నమాట పాపం. అలా ఎంతో కష్టపడి తపస్సు చేసుకుంటూ తను చిన్ముద్రలో పెట్టేది కాదన్న, రైట్ హ్యాండ్ ధ్యాన ముద్రలో పెట్టేది, రైట్ హ్యాండ్ పైన లెఫ్ట్ హ్యాండ్ కింద ఆ ముద్రలో ఉందన్నమాట. ఆ పిక్చర్ ఎంత వెతికినా దొరకలేదు నాకు, అందుకని చివరికి ఈ పిక్చర్ దొరికిందని పెట్టాను. తను ఆ ముద్రలో పెట్టుకొని తపస్సు చేసుకునేదన్నమాట. తపస్సు చేసుకుంటూ 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 ఏమైందో తర్వాత మనం వచ్చే క్లాస్ లో తెలుసుకుందాం, వచ్చే కథామృతంలో తెలుసుకుందాము. జై శ్రీరామ.